రెండో రోజు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతోంది. మొదటి రోజు 6.5 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు రెండో రోజు కూడా ప్రభాకర్ రావుపై ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడంపై ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు 26 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు గుర్తించినటువంటి అధికారులు 7 కొత్త హార్డ్ డిస్క్లను రీప్లేస్ చేయడంపై విచారించనున్నారు. వాటికి విచారణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రెండో రోజు అధికారులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే 6.5 గంటల పాటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఫోన్ ట్యాపింగ్ పై విచారించారు. ముఖ్యంగా ఏదైతే నిన్న మొదటి రోజు హార్డ్ డిస్క్ ధ్వంసంపై విచారణ అయితే జరిగింది. అయితే ఈ రోజు కూడా అదే విధంగా హార్డ్ డిస్క్ ధ్వంసం పైన విచారణ అయితే కొనసాగనుంది. అలాగే మరొక పక్క రివ్యూ కమిటీ అనుమతిలో ఫోన్ ట్యాప్ చేశారన్న కోణంలో కూడా విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా 26 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. అయితే అందులోనే 7 హార్డ్ డిస్క్ ను రీప్లేస్ అయితే చేయడం జరిగింది. ఈ 7 హార్డ్ డిస్క్ రీప్లేస్ కి సంబంధించి కూడా మరొకసారి ఈ రోజు అయితే విచారిస్తున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసుకుని A1 గా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అయితే ఉన్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో నిన్న ఏదైతే సిట్ అధికారుల ముందైతే లొంగిపోయారో అయితే 7 రోజుల కస్టోడియల్ విచారణకు అనుమతించింది. కాబట్టి ఈ 7 రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ పై ప్రధానంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అయితే విచారిస్తున్నారు. నిన్న 6.5 గంటల పాటు విచారించారు. ఈ రోజు మరొకసారి కూడా విచారణ అయితే ప్రారంభమైంది. అయితే ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించి ఐక్లౌడ్ లో పాస్వర్డ్ కూడా రీసెట్ చేసి ఇవ్వడంతో కూడా దాంట్లో కొంత ఆధారం కూడా ఇప్పటికే అధికారులు సేకరించారు. అయితే ఆ అందులో దొరికిన ఆధారాల ప్రకారంగా కూడా మరొకసారి విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి రివ్యూ కమిటీ అనుమతిలోని ఫోన్ ట్యాపింగ్ చేశారన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు కింద స్థాయి ఉద్యోగులందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ డేటాను మొత్తం కూడా ప్రభాకర్ రావుకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన సమయంలోనే ఇటు రాజీనామా చేసి యుఎస్ వెళ్ళిపోయిన ప్రభాకర్ రావు ఆ తర్వాత ఇండియాకి రప్పించడానికి కూడా పోలీసులు శతవిధాలా ప్రయత్నించి ఆయన ఇండియాకి అయితే తీసుకురావడం జరిగింది. మొదట్లో విచారణ సమయంలోనే ఎటువంటి సమాధానాలు ఇవ్వకపోవడం, అలాగే తను వాడిన ఫోన్లు ఇమ్మన్నా సరే పాత ఫోన్లు ఇవ్వడం, అందులో డేటా రీసెట్ చేసి ఇవ్వడంతో కూడా ఇటు కోర్టుని పోలీసులు అయితే ఆశ్రయించారు. అయితే ఇప్పుడు ఏదైతే 7 రోజుల కస్టోడియల్ విచారణలోని ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. ఆ 10 ఏళ్లలోని ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంత కీలకంగా వ్యవహరించుకున్నారనే దానిపై విచారణ కొనసాగుతుంది. అయితే ప్రభాకర్ రావుకి ఈ ఫోన్ ట్యాపింగ్ చెయ్యమని ముఖ్యంగా ఎవరు ఆదేశాలు జారీ చేశారనే దానిపై విచారణ కొనసాగుతుంది. ఎవరు రాజకీయవేత్త కానీ లేదంటే ఇటు ముఖ్యంగా అప్పుడు ప్రతిపక్ష నేతలు ఫోన్లు ట్యాప్ చేశారు, బీజేపీకి సంబంధించిన నేతలు ఫోన్ ట్యాప్ చేశారు. అయితే బీఆర్ఎస్ లో కూడా కొంతమంది లీడర్స్ సంబంధించి కూడా ఫోన్లు ట్యాప్ అయినాయి. కాబట్టి ఈ ప్రభాకర్ రావుకి ఆ ఫోన్ ట్యాపింగ్ అనుమతి ఎవరిచ్చారు? అయితే రివ్యూ కమిటీ అనుమతి ఇప్పటికే లేనట్లయితే తెలుస్తుంది. అయితే రివ్యూ కమిటీ అనుమతి లేకుండా ఈ ఫోన్ ట్యాప్లు ఏ విధంగా చేశారన్న దానిపై విచారణ కొనసాగుతుంది. టీఆర్ఎస్ లో అగ్రనేతలు ఎవరైనా ఒత్తిడి చేసి ఫోన్ ట్యాపింగ్ చేపించారనే దానిపై కూడా విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా గతంలో ఎలక్షన్ సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా వ్యవహరించుకున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అమౌంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అంటే ఎలక్షన్ టైంలో డబ్బులు పట్టుకోవడంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ నే కీలకంగా ఉపయోగించుకున్నారు. కాబట్టి అసలు ఈ ఎస్ఐపికి సంబంధించి ఎవరు ఆదేశాలు జారీ చేశారన్న దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. అయితే మరొక పక్క 7 రోజుల కస్టోడియల్ విచారణలో ప్రభాకర్ రావు కనుక ఏదైతే పోలీసులు కనుక సహకరిస్తే ఈ కేసు ఒక కీలకంగా మారనుంది. ఎందుకంటే 10 ఏళ్లలోనే అంటే గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఒక ఏదైతే రూమర్స్ అయితే ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ లోన్ ఇస్తే కనుక అగ్రనేతల పేరు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు జరిగే అవకాశం అయితే ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.